Hello, story lovers. Welcome back to my channel, Possessive Husband Innocent 5, Part 170. అది సరే మరి మన సంగతేంటి అని కర్ణ దక్ష నడుము చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకుని బుగ్గల మీద ముద్దులు పెడుతూ ఉంటే, నా సంగతేంటి మన సంగతేంటి? మీకు రోజు దొరకాల్సినవి దొరుకుతూనే ఉన్నాయి కదా! అనవసరంగా అల్లరి చేయకుండా వెళ్ళండి అని అంటూ ఉంటేనే, డాడీ అని పిల్లల పిలుపులు వినిపించడంతో ఇద్దరూ దూరం జరిగితే, డాడీ ఫ్రిడ్జ్‌లో నా చాక్లెట్ అన్నయ్య తినేశాడు అనగానే, లేదు డాడీ నేను చాక్లెట్స్ ఎక్కువగా తిననని మీకు తెలుసు కదా! అసలు చెల్లి చాక్లెట్ నేను టచ్ కూడా చేయలేదు అన్నాడు. వాడు తీసుకోలేదు అంటున్నాడు కదా! అనగానే, నేను అన్నయ్య తప్ప ఇంట్లో చిన్న పిల్లలు ఎవరున్నారు మమ్మీ? తీసుకుంటే నేను తీసుకోవాలి. లేదంటే అన్నయ్య తీసుకోవాలి. నేను కాకుండా అన్నయ్య కాకుండా ఇంకా చాక్లెట్ ఎక్కడ పోతుంది? అనగానే, అది కూడా నిజమే. కానీ వాడికి చాక్లెట్స్ తినడం ఎక్కువగా అలవాటు లేదు కదా తల్లి. నువ్వు చాక్లెట్ చాక్లెట్ అని గోల చేసినా వాడు బిస్కెట్స్ మాత్రమే తీసుకుంటాడు. ఎప్పుడో ఒకసారి టేస్ట్ కోసం అలా చాక్లెట్స్ తింటాడు. నీ చాక్లెట్ దొంగతనం చేసి మరి తినాల్సిన అవసరం అన్నయ్యకి లేదు కదా! అని కర్ణ అనగానే, మరి నా చాక్లెట్ ఎటుపోయింది డాడీ? అని అడిగింది అక్షర ఏడుపు మొహం వేసుకొని. నిజమే కదా! ఉన్నది ఇద్దరు పిల్లలు. మిగిలిన వాళ్ళందరూ పెద్దవాళ్లే కదా! మరి చాక్లెట్స్ ఏమైపోయినట్టు? అని అడుగుతుంటే దక్ష, మొన్న అత్తయ్య ఊరు నుంచి తీసుకొచ్చిన సున్నుండలు కనిపించడం లేదు. నువ్వేమైనా వేరే చోట పెట్టావా? అని వసుంధర అడిగేసరికి, లేదత్తయ్య, వాటినెక్కడ పెట్టానో అక్కడే ఉంచాను. వాటిని నేను మళ్ళీ మార్చలేదు. ఏమైంది? అనగానే, సున్నుండల డబ్బా కనిపించడం లేదు అని చెప్పడంతో, ఏంటి అంత మిస్టరీగా ఉందే, చాక్లెట్స్ మాయమైపోయాయి. ఇప్పుడు లడ్డూలు అని అడుగుతూ కర్ణ ఏదో డౌట్ వచ్చినట్టు రూమ్‌లో నుంచి బయటికి రావడంతో దక్ష, వసుంధర పిల్లలిద్దరూ కర్ణ బాబుని ఫాలో అయ్యారు. కర్ణ ఇల్లు మొత్తం వెతుకుతూ వాళ్ళ నానమ్మ, తాతయ్య ఎప్పుడొచ్చినా కూడా ఉండే గది దగ్గరికి వెళ్ళగానే లోపల నుంచి ఏదో తింటున్న శబ్దం రావడంతో, లోపల ఎవరున్నారు డాడీ? అని అక్షర అడగడంతో కర్ణ డోర్ ఓపెన్ చేసి, తాతయ్య అని తింటున్న తాతయ్యని ఆశ్చర్యంగా పిలిచేసరికి వాళ్ళ తాతయ్య బిక్కమొహం వేసుకుని చూడ్డంతో, తాతయ్య మీరెప్పుడొచ్చారు? అని దక్ష అడగడంతో, మావయ్య మీరెప్పుడొచ్చారు? అని వసుంధర కూడా అడిగేసరికి, తాతయ్య వచ్చిన విషయం మీకు కూడా తెలీదా మమ్మీ? అని అడిగాడు కర్ణ. లేదురా తెలీదు. అసలొస్తున్నట్టుగా కూడా అత్తయ్య, మావయ్య నాకు చెప్పలేదు అనగానే, మీ అత్తయ్య వెనక వస్తోంది. నేను వచ్చి 2 గంటలవుతోంది కోడలమ్మ అని తాతయ్య అనగానే అందరూ అయోమయంగా చూస్తుంటే, ఏమైందిరా? ఇక్కడెందుకు గుంపు కట్టారు? అని అప్పుడే ఇంట్లోకి సంచి పట్టుకొనొచ్చిన విశాలాక్షమ్మ వాళ్ళని అక్కడ చూసి అడగడంతో, నానమ్మ తాతయ్య ఏం చేస్తున్నాడో చూడు అని కర్ణ చెప్పడంతో లోపలికి తొంగి చూసి సున్నుండల డబ్బా ఎదురుగా పెట్టుకుని తింటున్న భర్త కనిపించడంతో, ఈయనకి సున్నుండల డబ్బా ఎవరే ఇచ్చింది? అనగానే, ఎవరిచ్చారు? ఆయనే తీసుకున్నాడు. ఆయన వచ్చిన విషయం కూడా మాకు తెలీదత్తయ్య అని చెప్పింది వసుంధర. నాకు కొంచెం పనుంది. ఆ పనులు చూసుకొనొస్తా. మీరు ముందు వెళ్ళండని చెబితే, మీరొచ్చి చేస్తున్న పని ఇదా? అని విశాలాక్షమ్మ కోపంగా అడిగితే, అయితే నా చాక్లెట్ కూడా తాతయ్యే తీసుకునుంటారు డాడీ అని అక్షర చెప్పడంతో, కర్ణ వాళ్ళ తాతగారి వైపు చూడ్డంతో, ఏ మాటకి ఆ మాట. లడ్డూల కంటే చాక్లెట్ చాలా బావుంది. వీళ్ళకి తెస్తున్నప్పుడు నాకు కూడా కొన్ని తీసుకురారా మనవడా అని అనగానే, తాతయ్య అన్నాడు కర్ణ.
మీ తాత ఇలా చెబితే ఎందుకు వింటాడు, మీరు నాతో పాటు రండి అని సంచి పక్కన పడేసి లోపలికి వెళ్లి వాళ్ళ తాతగారి చేతులు పట్టుకోమని కర్ణకి చెప్పడంతో ముందు మొహమాటంగా వద్దని చెప్పినా వాళ్ళ తాతయ్య లడ్డూ డబ్బా గట్టిగా పట్టుకోవడంతో వేరే దారి లేక వాళ్ళ తాతయ్యని గట్టిగా బిగించి పట్టుకుంటే విశాలాక్షమ్మ కూడా మరొక వైపు వాళ్ళ తాతగారిని పట్టుకోవడంతో ఆ డబ్బా తీసేయండి అనగానే వసుంధర దక్ష లడ్డూల డబ్బా తాతగారి దగ్గర నుంచి లాక్కోవడంతో అది ఎక్కడ పెడతారో నాకు తెలీదు, మీ తాతగారు ఇక్కడి నుంచి వెళ్ళిపోయే వరకు ఆ డబ్బా కనిపించకూడదు అనగానే నవ్వుతూ సరే అని చెప్పారు. ఇప్పుడు చెప్పండి, ఇంత ఆలస్యంగా మాకు ఫోన్ కూడా చేయకుండా ఎందుకొచ్చారని విశ్వనాథ్ అడిగేసరికి ఏముంది మహాలక్ష్మి ఫోన్ చేసిందని చెప్పడంతో మహాలక్ష్మి ఫోన్ చేసిందా, ఎందుకు అని విశ్వనాథ్ అడిగేసరికి అదే దీని చెల్లెలకి సంబంధాలు చూస్తున్నారంట, మన వైపు ఏదైనా మంచి సంబంధం ఉంటే చూసి మాట్లాడమని చెప్పింది, అందుకే ఒకసారి మీతో మాట్లాడి మన వాళ్ళు అందరినీ పోగు చేసి అమ్మాయిని అబ్బాయిలని కల్పించామనుకో సంబంధం కుదురుతుంది, అలాగే దాని పెళ్లి కూడా చేసి వెళ్ళొచ్చు కదా అని అందుకే వచ్చాం, ఫోన్ చేసి చెప్పడం కుదరలేదు, అందుకే సరాసరి వచ్చేసాం అనగానే ఇందాక నీ మనవరాలు అదే విషయం నాకు చెప్తోంది, మమ్మీ వాళ్ళ చెల్లెలు కొడుకున్నాడు కదా, వాడికి కూడా ఇంచుమించు దక్ష చెల్లెల కంటే ఒక 2-3 సంవత్సరాలు ఎక్కువగా వయసు ఉంటుంది అంతే, వాడు కూడా రీసెంట్గానే జాబ్లో జాయిన్ అయ్యాడు కదా, అందుకే అమ్మతో మాట్లాడి పిన్నితో మాట్లాడితే బాగుంటుంది అనుకున్నాను అనగానే మంచి ఐడియా, కానీ ఇండియాలో అమ్మాయిని వాళ్ళు పెళ్లి చేసుకుంటారో లేదో తెలీదు అనగానే ఒకసారి మాట్లాడి చూడు అని చెప్పింది విశాలాక్షమ్మ. ఇప్పుడే ఫోన్ చేయి మమ్మీ, మనకి ఇక్కడ చీకటి పడుతుంది అంటే వాళ్ళకి తెల్లవారిపోయి చాలాసేపయినట్టు, కాల్ చేయి, ఇప్పుడైతే అందరూ మెలకువగా ఉంటారని కర్ణ చెప్పడంతో సరే అంటూ వసుంధర చెల్లెలికి ఫోన్ కలిపింది. చెల్లి పురంధర కాల్ రిసీవ్ చేసుకుని ఏంటక్క ఎప్పుడు సాయంత్రం ఫోన్ చేసేదానివి, ఈరోజు మార్నింగ్ ఫోన్ చేసావని అడగడంతో ఏం లేదు, నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి చిన్ని అనగానే ఏంటో చెప్పక్క అనగానే మా కోడలు దక్ష తెలుసు కదా అనగానే మళ్ళీ మొదలు పెట్టావా, ఫోన్ చేయగానే ఈ కోడలి పురాణం ఏంటి తల్లి, ఎక్కడైనా కోడల మీద చాడీలు చెప్పే అత్తయ్యని చూశాను గాని కోడల్ని పొగిడే అత్తని నిన్నే చూశాను అనగానే అందరూ ఆ మాటలు విని నవ్వుకుంటూ ఉంటే అదేంటి నవ్వులు వినిపిస్తున్నాయి, బావగారు పిల్లలు అందరూ పక్కనే ఉన్నారా అనగానే అవును, నీతో మాట్లాడాల్సిన విషయం చాలా ఇంపార్టెంట్ అందుకే ఫోన్ చేశాను అనగానే ఏంటో చెప్పు అంది పురంధర. తనకి ఒక చెల్లెలుంది అనగానే ఆ ఉంటే ఏంటి అని వసుంధర చెల్లెలు అడగడంతో ఏం లేదు, ఆ అమ్మాయి కూడా బాగా చదువుకుంది, ఇంకా మా కోడలైనా డిగ్రీ వరకు చదివి ఆపేసింది గాని ఆ అమ్మాయి పీజీ కూడా కంప్లీట్ చేసింది, మా కోడలు లాగానే అందంగా ఉంటుంది, సంబంధాలు చూడాలనుకుంటున్నారు, మనవాడు ఉన్నాడు కదా ఒకసారి వీళ్ళిద్దరిని కల్పించి మాట్లాడితే బాగుంటుందని మేము ఆలోచిస్తున్నాం, మరి నీ ఉద్దేశం ఏంటి, నీకు అక్కడే పుట్టి పెరిగిన అమ్మాయి కావాలని ఉందా, ఇండియన్ అమ్మాయి కావాలా అనగానే పురంధర బాగా ఆలోచించి దక్ష గురించి నువ్వు చెప్పిన విధానం బట్టి ఆ అమ్మాయి చాలా మంచిది అని నాకు తెలుసు, కాబట్టి తన చెల్లెలు కూడా అలాగే ఉంటే మంచిదే, కానీ తీరా మనం పెళ్లి గురించి మాట్లాడుకుని ఆ అమ్మాయికి ఆశలు రేపిన తర్వాత వీడు వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నానంటే కొంప అంటుకుంటుంది, ముందు మీ మరిది గారితో వీడితో మాట్లాడి నేను మళ్ళీ నీకు ఫోన్ చేస్తానక్క అని చెప్పింది పురంధర. Continues. If you like the story, please like, share, comment and don't forget to subscribe.